ఓం శాంతి. ఈరోజు మురళి 15 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, నేను ఎంత సమయం తండ్రి స్మృతిలో ఉన్నాను అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే లాభం స్మృతిలోనే ఉంది, విస్మృతిలో నష్టం ఉంది. ప్రశ్న: ఈ పాపాత్మల ప్రపంచంలో ఏ విషయము పూర్తిగా అసంభవం? ఎందుకు? జవాబు: ఈ ప్రపంచంలో ఎవరైనా మేము పుణ్యాత్ములము అని చెప్తే అది పూర్తిగా అసంభవం. ఎందుకంటే ఈ ప్రపంచమంతా కలియుగంలో తమో ప్రధానంగా ఉంది. పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్న కార్యాలన్నీ పాపాలుగా అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చేసే ప్రతి కర్మ వికారాలకు వశమయ్యే చేస్తున్నారు. ఓం శాంతి. ఇప్పుడు మేము బ్రహ్మ పిల్లలము, బ్రహ్మ కుమారీలమని పిల్లలు అర్థం చేసుకున్నారు. తర్వాత దేవీ దేవతలుగా అవుతామని మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మ కుమారీలైన మేము అనంతమైన చదువు చదువుతున్నామని మీకు తెలుసు. 84 జన్మల చదువును కూడా చదువుకుంటున్నారు. సృష్టి చక్రపు చదువు కూడా చదువుకుంటున్నారు. అంతేకాక పవిత్రంగా అవ్వాలనే శిక్షణ కూడా మీకు లభిస్తుంది. ఇక్కడ కూర్చుని పిల్లలైన మీరు పావనంగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తారు. మేము సత్యంగా తండ్రి స్మృతిలో ఉన్నామా, లేక మాయారావణుడు బుద్ధిని మరోవైపు తీసుకెళ్లాడా అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. తండ్రి అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి. మేము బాబా స్మృతిలో ఉన్నామా, లేక నా బుద్ధి ఎక్కడికైనా వెళ్ళిందా అని ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి. ఎంత సమయం మేము తండ్రి స్మృతిలో ఉన్నాము, ఎంత సమయం మా బుద్ధి పక్కకు పోయింది అని మీకు గుర్తుండాలి. మీ స్థితిని గమనించండి. ఎంత సమయం తండ్రిని స్మృతి చేస్తారో అంత మాత్రమే మీరు పావనమవుతారు. లాభ నష్టాలు లెక్కాచారం కూడా ఉంచుకోవాలి. అలవాటైతే గుర్తు కూడా ఉంటుంది, రాస్తూ ఉంటారు. అందరి వద్ద డైరీ ఉండనే ఉంటుంది. వ్యాపారస్తులు డైరీ హద్దులోనిది, మీది బేహద్ డైరీ. మీరు మీ చార్ట్ రాస్తూ ఉండాలి. తండ్రి ఆదేశిస్తున్నారు, వృత్తి వ్యాపారాదులన్నీ చేసుకోండి, కానీ కొంత సమయాన్ని కేటాయించి నన్ను స్మృతి చేయండి. మీ లెక్కాచారం గమనిస్తూ లాభం పెంచుకుంటూ ఉండండి. నష్టపోకండి. మీది యుద్ధం కదా. ఒక్క క్షణంలో లాభం, ఒక్క క్షణంలో నష్టం కలుగుతూ ఉంటుంది. మేము లాభం పొందుకున్నామా లేక నష్టపోయామా అని వెంటనే తెలిసిపోతుంది. మీరు వ్యాపారస్తులు కదా. చాలా కొంతమందే ఈ వ్యాపారం చేస్తారు. స్మృతి వలన లాభం, విస్మృతి వలన నష్టం కలుగుతుంది. నేను ఎంత సమయం విస్మృతిలో ఉన్నాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. గమనించుకునే తపన ఉన్నత పదవి పొందుకునే వారికి మాత్రమే ఉంటుంది. నాకు ఈ తపన ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఆత్మలైన మనందరి తండ్రి పతిత పావనులని పిల్లలైన మీకు తెలుసు. మనమంతా నిజానికి ఆత్మలము. మన ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము. ఈ శరీరం ధరించి పాత్రను అభినయిస్తున్నాము. శరీరం వినాశనమవుతుంది, ఆత్మ అవినాశి. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి. బాబా అడుగుతున్నారు, ఓ ఆత్మలారా, స్మృతి చేయండి. ఈ జన్మలో బాల్యంలో ఏవైనా వికర్మలు, చెడు పనులు చేయలేదు కదా అని గుర్తుకు తెచ్చుకోండి. 3-4 సంవత్సరాల వయసు నుండి జ్ఞాపకం ఉంటుంది. బాల్యంను ఎలా గడిపాము, ఏమేం చేశాము, ఏదైనా విషయం మనసును లోపల తినడం లేదు కదా అని గుర్తు చేసుకోండి. సత్యుగంలో పాపకర్మలే ఉండవు, అడగవలసిన పనే ఉండదు. ఇక్కడ పాపాలు జరుగుతూనే ఉంటాయి. పుణ్యకర్మలని భావించి మానవులు చేస్తున్నవన్నీ పాపాలే. ఇది పాపాత్మల ప్రపంచం. మీరు ఇచ్చిపుచ్చుకునేది కూడా పాపాత్ములతోనే. పుణ్యాత్ములు ఇక్కడ లేనే లేరు. పుణ్యాత్మల ప్రపంచంలో ఒక్క పాపాత్మ కూడా ఉండరు. పాపాత్మల ప్రపంచంలో ఒక్క పుణ్యాత్మ కూడా ఉండరు. ఏ గురువులు పాదాలపై పడుతున్నారో వారిలో ఒక్కరు కూడా పుణ్యాత్ములు లేరు. ఇది కలియుగం. తమో ప్రధానమైనందువలన ఇందులో ఒక్క పుణ్యాత్మ ఉండటం కూడా అసంభవం.
పుణ్యాత్ములుగా అయ్యేందుకు మీరు వచ్చి మమ్మల్ని పావనాత్ములుగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. అంతేకాని చాలా దానపుణ్యాలు చేసేవారు, ధర్మశాలలు మొదలైనవి కట్టించేవారు పుణ్యాత్ములని కాదు. వివాహాల కొరకు కళ్యాణ మండపాలు మొదలైనవి కట్టిస్తారు. వారు పుణ్యాత్ములు కాదు. ఇవి బాగా అర్థం చేసుకునే విషయాలు. ఇది రావణ రాజ్యం, పాపాత్ముల అసురి ప్రపంచం. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. భలే రావణుడు ఉన్నాడు, కానీ అతన్ని గుర్తించలేరు. శివుని చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ వారిని గుర్తించలేరు. పెద్ద పెద్ద శివలింగాలు మొదలైనవి నిర్మిస్తారు. అలా నిర్మిస్తారు, అయినా నామరూపాలకు భిన్నమైన వారని సర్వవ్యాపి అని అంటారు. అందుకే తండ్రి అంటున్నారు, యథా యథాహి. భారతదేశంలోనే శివబాబాను గ్లాని చేస్తారు. ఏ తండ్రి మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారో అటువంటి తండ్రిని మానవ మతాలను అనుసరించి ఎంతగానో నిందిస్తారు. మానవ మతం ఈశ్వర్య మతం అనే పుస్తకం కూడా ఉంది కదా. మానవులు శ్రీమతంను అనుసరించి దేవతలుగా అవుతారని మీకు మాత్రమే తెలుసు. మీరు మాత్రమే అర్థం చేయించగలరు. రావణ మతంను అనుసరించి మళ్ళీ అసురి మానవులుగా అవుతామని మీకు తెలుసు. మానవుల మతంను అసురి మతమని అంటారు. అసురి కర్తవ్యాలే చేస్తూ ఉంటారు. ముఖ్యమైనది ఈశ్వరుని సర్వవ్యాపి అని అంటారు. మత్స్య అవతారం, కూర్మ అవతారం అని అంటూ చాలా అసురులుగా చీచీగా అయిపోయారు. ఆత్మలైన మీరు చేపలుగా తాబేలుగా జన్మించరు, మానవ శరీరంలోకే వస్తారు. ఇప్పుడు మనం చేపలుగా తాబేలుగా అవ్వం. 84 లక్షల యోనుల్లోకి రామని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు తండ్రి ద్వారా శ్రీమతం లభిస్తోంది. పిల్లల్లారా, మీరు 84 జన్మలు తీసుకుంటారు. 84కు 84 లక్షలకు ఎంత శాతం అంటారు? అసత్యంలో కూడా పూర్తిగా అసత్యం, రవ్వంత సత్యం కూడా లేదు. దీని అర్థంను కూడా తెలుసుకోవాలి. భారతదేశ స్థితి ఎలా ఉందో గమనించండి. భారతదేశం ఒకప్పుడు సత్యమైన ఖండంగా ఉండేది. దాన్నే స్వర్గం అనేవారు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. రావణ రాజ్యం అంటే అసురీ సంప్రదాయం అని అంటారు. ఇది ఎంత కఠినమైన శబ్దం. అర్ధకల్పం దేవతల రాజ్యం నడుస్తుంది. ఎలా ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకండ్ అని అంటారో అలా అక్కడ లక్ష్మీనారాయణ ది ఫస్ట్, ది సెకండ్, ది థర్డ్ అని అంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. మొదటి తరము, తర్వాత రెండో తరము ఇలా నడుస్తూ ఉంటుంది. మీలో కూడా మొదట సూర్యవంశం, తర్వాత చంద్రవంశం. తండ్రి వచ్చి డ్రామా రహస్యాన్ని కూడా చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. మీ శాస్త్రాల్లో ఈ విషయాలు లేవు. కొన్ని శాస్త్రాల్లో చాలా కొద్దిగా చూపించారు. కానీ ఆ సమయంలో ఆ పుస్తకాలు రాసిన వారు కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేదు. ఈ బాబా కూడా బెనారస్కు వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఈ ప్రపంచమే నచ్చలేదు అంటూ అచ్చట కనబడిన గోడలన్నిటిపై గీతలు గీస్తూ ఉండేవాడు. ఇవన్నీ తండ్రి చేయించేవారు. కానీ ఆ సమయంలో నేను చిన్న బాలుణ్ణి కదా, పూర్తిగా అర్థమయ్యేది కాదు. కానీ ఎవరో నాతో చేయిస్తున్నారని మాత్రం అనిపించేది. కానీ ఏమీ అర్థమయ్యేది కాదు. వినాశనం చూచినప్పుడు ఆంతరికంలో సంతోషం కూడా ఉండేది. రాత్రులు నిద్రించేటప్పుడు కూడా ఎగురుతున్నట్లు అనిపించేది. కానీ అర్థమయ్యేది కాదు. ఊరికే గీతలు గీస్తూ ఉండేవాణ్ణి. ఏదో శక్తి ప్రవేశించిందనిపించేది. ఆశ్చర్యపడేవాణ్ణి. మొదట్లో వ్యాపారం చేసేవాణ్ణి. తర్వాత ఏమైందో తెలియదు. ఎవరిని చూసినా వారు ట్రాన్స్లోకి వెళ్ళిపోయేవారు. ఏమవుతోంది? ఎవరిని చూచినా వారు కళ్ళు మూతపడేవి. ఏం చేశారు అని వారిని అడిగితే వైకుంఠం చూచాము, కృష్ణుణ్ణి చూచాము అని అనేవారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా. అందుకే అంతా వదిలేసి అర్థం చేసుకునేందుకు బెనారస్ వెళ్ళిపోయాను. రోజంతా కూర్చుని ఉండేవాణ్ణి. పెన్సిల్, గోడ ఇవి తప్ప వేరే పనే లేదు. పసివాణ్ణి అంటే జ్ఞానంలో పసివాణ్ణి కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఇంకేమి చేయరాదని అనుకున్నాను. వ్యాపారం మొదలైనవి వదిలేయాల్సి వస్తుందని తలచాను. ఈ గాడిద పొరువును వదిలేయాలి అంటే చాలా సంతోషంగా ఉండేది. ఇది రావణ రాజ్యం కదా. రావణునికి గాడిద తలను చూపిస్తారు కదా. అందువలన ఇది రాజ్యం కాదు, గాడిద బరువు అనిపించేది. గాడిద మాటిమాటికి మట్టిలో పొరలాడి
ఉతికిన చాకలి బట్టలన్నీ పాడు చేస్తుంది. తండ్రి కూడా అంటున్నారు, మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీ స్థితి ఎలా పాడైపోయింది. ఇవన్నీ ఆ తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. ఇరువురిది నడుస్తూ ఉంటుంది. జ్ఞానం బాగా అర్థం చేసుకున్న వారిని చురుకైన వారని అంటారు. నంబర్ వారుగా ఉంటారు కదా. ఈ రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మీరు కూడా అర్థం చేయిస్తారు. తప్పకుండా నెంబర్ వారుగా పదవి పొందుతారు. ఆత్మయే కల్పకల్పం తన పాత్రను అభినయిస్తూ ఉంటుంది. అందరూ ఒకే విధమైన జ్ఞానులుగా ఉండరు. ఈ స్థాపన కార్యక్రమమే అద్భుతమైనది. ఈ స్థాపన జ్ఞానంను మరెవ్వరూ ఇవ్వలేరు. సిక్కు ధర్మ స్థాపన జరిగిందనుకోండి, శుద్ధమైన పవిత్రమైన ఆత్మ ప్రవేశించిన కొంత సమయం తర్వాత సిక్కు ధర్మ స్థాపన జరిగింది. వారి పెద్ద ఎవరు? గురునానక్. వారు వచ్చి జాప్ సాహిబ్ను తయారు చేశారు. మొదట నూతన ఆత్మనే ఉంటుంది, ఎందుకంటే పవిత్ర ఆత్మగా ఉంటుంది. పవిత్రంగా ఉన్నవారిని మహాత్ములు అని అంటారు. సుప్రీం అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు కూడా ధర్మస్థాపన చేస్తారు కాబట్టి మహాన్ అని అంటారు. కానీ నెంబర్ వారుగా క్రిందకు వస్తారు. 500 సంవత్సరాల క్రితం ఒక ఆత్మ వచ్చి సిక్కు ధర్మ స్థాపన చేసింది. అప్పుడు గ్రంథం ఎక్కడి నుండి వస్తుంది? సుఖమని, జప్ సాహిబ్ మొదలైనవి ఆ తర్వాతనే తయారై ఉంటాయి కదా. ఎలాంటి శిక్షణ ఇస్తారు? ఉల్లాస ఉత్సాహములు ఉన్నప్పుడు కూర్చుని తండ్రిని మహిమ చేస్తారు. పోతే ఈ పుస్తకాలు మొదలైనవన్నీ చాలామంది అయిన తర్వాత తయారవుతాయి. ఎందుకంటే చదివేవారు కూడా కావాలి కదా. అన్ని ధర్మశాస్త్రాలు తర్వాతనే తయారై ఉంటాయి. భక్తి మార్గం మొదలైనప్పుడు శాస్త్రాలు చదువుతారు. జ్ఞానం కూడా కావాలి కదా. మొదట సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తారు. చాలా వృద్ధి చెందినప్పుడు మహిమ ఉంటుంది. అప్పుడే శాస్త్రాలు మొదలైనవన్నీ తయారవుతాయి. లేకుంటే వృద్ధి ఎవరు చేస్తారు? శిష్యులు తయారైతే కదా. సిక్కు ధర్మానికి చెందిన ఆత్మలు వచ్చి అనుసరిస్తారు. కానీ దానికి చాలా సమయం పడుతుంది. కొత్త ఆత్మలు ఎవరైతే వస్తారో వారికి దుఃఖం ఉండదు. ఆ నియమం లేదు. ఆత్మ సతో ప్రధానం నుండి సతో రజో తమో గుణంలోకి వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుంది. ఇది కూడా చట్టమే కదా. ఇక్కడ కల్తీగా ఉన్నారు. రావణ సంప్రదాయం, రామ సంప్రదాయం రెండూ ఉన్నాయి. ఇంకా సంపూర్ణం అవ్వలేదు. సంపూర్ణమైతే శరీరం వదిలేస్తారు. కర్మాతీత స్థితిని పొందుకున్న వారెవ్వరికీ దుఃఖం ఉండదు. వారు ఈ చీచీ ప్రపంచంలో ఉండరు. వారు వెళ్ళిపోతారు. మిగిలిన వారికి ఇంకా కర్మాతీత స్థితి తయారై ఉండదు. అందరికీ ఒకేసారి కర్మాతీత స్థితి రాదు. వినాశనం జరిగినా ఇంకా కొంతమంది మిగిలే ఉంటారు. ప్రళయం జరగదు. రాముడు పోయాడు, రావణుడు పోయాడు అని పాడతారు కదా. రావణుని పరివారం చాలా పెద్దది, మన పరివారం చాలా చిన్నది. అక్కడ ధర్మాలు ఎన్ని ఉన్నాయి? వాస్తవానికి మన పరివారం చాలా పెద్దదిగా ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే మొదటి ధర్మం దేవీ దేవతా ధర్మం. ఇప్పుడైతే అంతా కలిసిపోయారు. క్రైస్తవులుగా చాలామంది అయ్యారు. సుఖం ఎక్కడ కనిపిస్తుందో, హోదా ఎక్కడ లభిస్తుందో ఆ ధర్మం వారిగా అయిపోతారు. పోప్ వస్తే చాలామంది క్రైస్తవులుగా అవుతారు. ఆ తర్వాత చాలా వృద్ధి కూడా జరుగుతుంది. సత్యుగంలో ఒక్క పుత్రుడు, ఒక్క పుత్రిక మాత్రమే ఉంటారు. ఇక ఏ ఇతర ధర్మము ఇలా వృద్ధి చెందదు. ఇప్పుడు చూస్తే అన్నిటికంటే క్రైస్తవ ధర్మం చాలా అధికంగా ఉంది. చాలామంది సంతానం ఉన్న వారికి బహుమతులు లభిస్తాయి. ఎందుకంటే వారికి మనుషులు కావాలి కదా. వారు మిలిటరీలో, సైన్యంలో ఉపయోగపడతారు. అందరూ క్రైస్తవులే. రష్యా, అమెరికా రెండిట్లోనూ క్రిస్టియన్సే ఉన్నారు. 2 కోతులు కొట్లాడితే మధ్యలో పిల్లి వెన్న తినిపోయిందని ఒక కథ ఉంది కదా. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. ఇంతకుముందు హిందువులు, ముస్లింలు కలిసి ఉండేవారు. వేరైనప్పుడు పాకిస్తాన్ కొత్త దేశంగా నిలబడింది. ఇది కూడా డ్రామాలో ఉంది. ఇద్దరు కొట్లాడితే తుపాకులు, ఫిరంగులు తీసుకుంటారు. వ్యాపారం జరుగుతుంది. వారికిది అత్యంత గొప్ప వ్యాపారం. కానీ ఈ డ్రామాలో మీ విజయం 100% ఖచ్చితం. మిమ్మల్ని ఎవరూ జయించలేరు. మిగిలిన వారంతా సమాప్తమైపోతారు. నూతన ప్రపంచంలో మన రాజ్యమే ఉంటుంది. అందుకే చదువుతున్నారు. అర్హులుగా అవుతారు. మీరు అర్హులుగా ఉండేవారు, ఇప్పుడు అనర్హులుగా అయ్యారు.
మళ్ళీ అర్హులుగా అవ్వాలి. పతిత పావన రండి అని పాటలు పాడతారు, కానీ అర్థమే తెలియదు. ఇదంతా ఇప్పుడు ఒక అడవి. ఇప్పుడు తండ్రి వచ్చారు. వారు వచ్చి ముళ్ళ అడవిని పూల తోటగా చేస్తున్నారు. అది దైవీ ప్రపంచం, ఇది భూతాల ప్రపంచం. ఈ మానవ సృష్టి రహస్యమంతటినీ ఆ తండ్రి అర్థం చేయించారు. తమ ధర్మంను మర్చిపోయి ధర్మభ్రష్టులైపోయారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అందువల్ల మీరు చేసే కర్మలన్నీ వికర్మలుగానే ఉంటాయి. కర్మ, అకర్మ, వికర్మల గతిని తండ్రి మీకు అర్థం చేయించి వెళ్ళిపోయారు. నిన్న మనం ఇలా ఉండేవారమని, ఈరోజు మళ్ళీ అలా అవుతున్నామని మీకు తెలుసు. సమీపంలోనే ఉంది కదా. బాబా అంటున్నారు, నిన్న మిమ్మల్ని దేవతలుగా చేసి రాజ్య భాగ్యంను ఇచ్చాను. అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? భక్తి మార్గంలో ఎంత ధనం పోగొట్టుకున్నారో మీకు గుర్తుకొచ్చిందా? ఇది నిన్నటి మాటే కదా. తండ్రి వచ్చి అరిచేతుల్లో వైకుంఠం తెచ్చి ఇస్తున్నారు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఈ కనులు ఎంత మోసం చేస్తాయో కూడా తండ్రి మీకు అర్థం చేయించారు. వికారీ దృష్టిని జ్ఞానంతో పవిత్రంగా చేసుకోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మీ బేహద్ డైరీలో నేను స్మృతిలో ఉండి ఎంత లాభం పొందాను అని చాట్ రాసుకోవాలి. నష్టపోలేదు కదా. స్మృతి చేయు సమయంలో బుద్ధియోగం ఎక్కడెక్కడకు పోయింది అని నోట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ జన్మలో బాల్యం నుండి ఏ విరుద్ధ కర్మలు లేక పాపకర్మలు చేశానని నోట్ చేయాలి. ఏ విషయాలలో మీ మనస్సు తింటూ ఉంటుందో దానిని తండ్రికి వినిపించి తేలికగా అవ్వాలి. ఇప్పుడు ఏ పాపకర్మ చేయరాదు. వరదానము, కర్మ బంధనాలను సేవ యొక్క బంధనాలుగా పరివర్తన చేసి అందరి నుండి న్యారే పరమాత్మకు ప్యారేగా ఉండండి. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారం, కానీ అది న్యారేగా అయినప్పుడు లభిస్తుంది. ఒకవేళ ప్రవృత్తిలో ఉన్నారు అంటే అది సేవ కొరకే ఉన్నారు. ఎప్పుడూ కూడా మాకు లెక్కాచారం ఉంది, కర్మబంధనాలు ఉన్నాయి అని భావించకండి. సేవ కొరకే ఉన్నామని భావించండి. సేవ బంధనంలో బంధింపబడటం ద్వారా కర్మబంధనాలు సమాప్తమైపోతాయి. సేవాభావం లేకుంటే కర్మబంధనాలు లాగుతాయి. ఎక్కడ కర్మబంధనాలున్నాయో అక్కడ దుఃఖం యొక్క అల ఉంటుంది. సేవ యొక్క బంధనంలో సంతోషం ఉంటుంది. అందువలన కర్మబంధనాలను సేవ యొక్క బంధనంలోకి పరివర్తన చేసి న్యారే ప్యారాగా ఉంటే పరమాత్మకు ప్రియంగా అయిపోతారు. స్లోగన్, స్వస్థితి ద్వారా ప్రతి పరిస్థితిని దాటుకునేవారే శ్రేష్టమైన ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.